హాయ్ అండి, ఈరోజు నేను మీకు కారం గవ్వలు ఎలా చేయాలో చెప్తానండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ రవ్వ అండి, అలాగే 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు గీని వేడి చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోని నేను చూడండి చిల్లీ పౌడర్ వేసుకుంటానండి 2 టేబుల్ స్పూన్స్కి. అలాగే 1 టేబుల్ స్పూన్కి వేగించిన జీలకర్ర పొడి అండి. నేను జీలకర్ర పొడి వేసుకున్నానండి, మీకు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా నానిన తర్వాత మీకు మళ్ళీ తీసి చూపిస్తున్నాను. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసుకొని ఇలా ఒక జాలిని తీసుకొని దీనిపైన ఇలా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలండి. కాకపోతే కొద్దిగా పల్చగా చేసుకోవాలండి, దళసరిగా చేసుకోకూడదు. మీకు అంటుకుంటుంది పిండి అనుకుంటే కొద్దిగా దానికి ఆయిల్ రాసి ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అంటుకోకుండా వస్తున్నాయండి. చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం చేసిన గవ్వల్ని వాటిలో వేసుకొని వేగించుకోవాలి. చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత, ఎక్కువ వేగించకూడదండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, కారం గవ్వలు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అన్నది.